టెంపుల్ చాలా 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 బాగా కట్టారు. ఇది వెనక సైడ్, ముందు సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ అనమాట. ఇక చెప్పాను కదా, సూర్యుడు 7 గుర్రాల మీద ఉంటుంది. ఇది ఫ్రంట్ ధ్వజస్తంభంతో. మీకు ఇక్కడ ఈ గుళ్ళు అన్నిటికీ ఎక్కడైనా సరే రాముడు వారి గుళ్ళు ఉంటే పైన సూర్యుడు విత్ 7 గుర్రాలతోని ఉంటుంది రథం నడుపుతున్నట్టు. సో ఇదండి, చాలా ఎంత బాగుందో చూసారా. చాలా చాలా బాగుంది. ఇగో శ్రీరాముడు. జై శ్రీరామ్. చూడండి, ఇది రాముడు వారి కోవిల. ఇక్కడ గుల్లిపల్లి. ఇది రీమోడల్ చేశారనమాట. చాలా బాగుంది. విగ్రహాలు కూడా పెద్దవి తెచ్చారు. ముందు విగ్రహాలు కాదనుకుంటాను ఇవి, నాకు తెలిసి చిన్న విగ్రహాలు ఉండేవి. ఇప్పుడు పెద్ద విగ్రహాలు ఇవి. రాముడు చాలా కళగా ఉన్నారు. సీతాదేవి చూడండి, అంతా నల్లరాయితో చేసినవి అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది. లక్ష్మీదేవి. ఇది పల్లెటూరు ఇంకా అనుకోండి మరి, కాకపోతే ఇది పట్నం అయిపోతుంది తొందరలో. ఇది గుళ్ళుపల్లి అనమాట. గుళ్ళుపల్లి. ఇది వినాయకుడు. ఓం వక్రతుండ మహాకాయ సూర్య సమప్రభ నిర్వైద్యం కుర్మే దేవి సర్వకారేషు సర్వదా. అలాగే ఇప్పుడే ఆ అమ్మ ఓపెన్ చేశారన్నమాట. ఇది ధ్వజస్తంభం దగ్గర హనుమంతుడు ఉన్నాక మన ఫేస్ చేస్తూ జై హనుమాన్. ఎంత ఆర్కిటెక్చరు నిజంగా న్యూగా కట్టినా కొత్తగా కట్టినా చాలా బాగా కట్టారండి. చాలా బాగా కట్టారు. ఇగో కూడా లక్ష్మీమాత, అలాగే సరస్వతి దేవి పైన. ప్రతిదీ ఎంత బాగుందో. అలాగే చూడండి, ఇది అంత ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇటు సైడ్ నుంచి కూడా చాలా బాగుంది. చూడండి ఎంట్రన్స్. ఇది గుడి అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కట్టారు యాక్చువల్లీ. కింద పూజలకి వాటికి ఉంటాయి. కింద నుంచి ఒకసారి తీస్తా. చాలా బాగుంది అనమాట. ఇలా పైన ఆర్కిటెక్చర్ అసలు నిజంగా చాలా బాగా చేశారు. అసలు పాత గుడికి కొత్త గుడికి పోలికే లేదు, అంత బాగా చేస్తారు. చాలా డబ్బులు ఖర్చు పెట్టారన్నమాట. ఇది పైకి అనమాట. ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ ఒకటండి, ఇలాగా సూర్యుడు రథాల మీద ఉంటుంది ఎప్పుడు. సూర్యుడు కంపల్సరీ ఇక్కడ గుళ్ళన్నిటికీను ఈ 7 రథాలతోనే ఉంటుంది అన్నమాట. అలాగే ధ్వజస్తంభం. వినాయకుడు పైన మర్చిపోయి చూపెట్టాం. లక్ష్మీ సమేత గణపతి అన్నమాట. చాలా బాగుంది కదా. అలాగే ఇటు నుంచి చూడండి, గుల్లిపల్లిలోకి వచ్చిందన్నమాట ఇదంతా.